పుష్ప 2 ఆగస్ట్ 15కి రావాల్సిన సినిమా 'ద లాంగ్ వీకెండ్' 15కి థర్స్‌డే అయితే ఫ్రైడే, సాటర్డే, సండే 16, 17, 18 కూడా ఒక లాంగ్ వీకెండ్ అనమాట. మంచి తేదీని ఎంచుకొని సంవత్సరం క్రితమే లాక్ చేసుకొని దానికి తగ్గట్టుగా పని చేసుకుంటూ సినిమా రిలీజ్ కోసం తాపత్రయపడుతూ వచ్చారు. అయితే పుష్ప 2 సినిమాని ఇప్పుడు డిసెంబర్ 4వ తేదీకి మేము వాయిదా వేస్తున్నాము అని నిన్న ఒక ప్రకటన అఫీషియల్‌గా వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది అని 10 మంది పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మనం చూస్తే నెంబర్ 1 చాలామంది ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నిలబడుతూ ఉంటే ప్రచారానికి వెళ్తే శిల్పా రవి కోసం ఈయనకి ట్వీట్ పెట్టి శిల్పా రవికి మద్దతు తెలపడానికి తనంతట తానే స్వయంగా అక్కడికి వెళ్ళాడు. అది చాలా తప్పు చేశాడు అని చెప్పి భావించి నెక్స్ట్ నాగబాబు ఒక ట్వీట్లో మనోడు కాదు పగోడు. ఆ తర్వాత ద ట్వీట్ వాజ్ డిలీటెడ్, ఆయనకి ఇంకెవరో చెబితే. ఆ తర్వాత అన్ఫాలో చేసినటువంటి సాయిధరం తేజ్, అతను అన్ఫాలో చేసిన నిహారిక, అతను అన్ఫాలో చేసిన మిగతా కుటుంబ సభ్యులు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చెడింది కాబట్టి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యి పుష్ప 2 సినిమా విడుదలలో వీళ్ళు వేలు పెట్టి దాన్ని రిలీజ్ కానీయకుండా చేశారు అని ఒక అపవాదం అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి అనుకుంటే, ఒక సినిమా అనేది అఫ్కోర్స్ ఆ ఫ్యామిలీ వల్ల ఈ ఫ్యామిలీ వల్ల ఎవడెవడో వచ్చి తలకాయ పెట్టినంత మాత్రాన సినిమా విడుదల మీద ఎఫెక్ట్ పడే అవకాశం అయితే 100% లేదు. అది అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. అది ఎంత పెద్ద తలకాయ అయినా పర్లా, తలకాయ ఉన్నోడైనా పర్లా, తలకాయ లేనోడైనా పర్లా, తలలో బుర్రున్నోడైనా పర్లా, బుర్ర లేనోడైనా పర్లా, ఎంత పెద్దోడైనా పర్లా, ఒక సినిమా విడుదలలో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. నెక్స్ట్ నెంబర్ 2, ఆ సినిమా అల్లు అర్జున్ పైగా నిర్మాత అల్లు అరవింద్ గారు, వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, పెద్ద విషయమేం కదా. అది వాళ్ళకి, ఆ డైరెక్టర్కి వాళ్ళకి ఇంటర్నల్ సంబంధాలు అవి. ఇంకెవడెవడో వచ్చి చేతులు పెట్టినంత మాత్రాన ఇది విడుదల జాప్యం అయ్యే అవకాశం అయితే లేదు. ఈ పుకార్లను మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలే. ఆ సినిమాకి వాయిదా పడ్డానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి, జెన్యూన్ కారణాలు. అవి చెప్పుకుందాం. ఫస్ట్ నెంబర్ 1, దీనికి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చిన క్వాలిటీ ఏదైతే ఉందో దాని విషయంలో మన సుకుమార్ రాజీ పడడు. కాబట్టి సీజీ వర్క్ కొంచెం లేట్ అవుతుంది, గ్రాఫిక్ వర్క్ కొంచెం లేట్ అవుతుంది. మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క ఫ్రేమ్ తయారు చేయాలంటే కొన్ని గంటల టైం పడుతుంది. అది మళ్ళీ రెండరింగ్ అవ్వడానికి కూడా కొన్ని గంటల టైం పడుతుంది. అలా కొంతమంది పని చేయాలి, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఆ పని చేసే కొంతమంది కూడా వీళ్ళకి మనోళ్ళై ఉండాలి. రోజుకి ఎవడు పడితే వాడిని తెచ్చుకోరు. అంటే అప్పుడు సినిమా లీక్ అవుతుంది కదా, మీకు అర్థమవుతుందా? ఎడిటర్ సినిమా లీక్ అవ్వకుండా చూసుకోవాలంటే వీడు ఉండాలి. ఫస్ట్ నుంచి పనిచేసే ఆయనకి అప్పుడప్పుడు ప్రతిరోజు పని చేస్తారు, 24 గంటలు చేస్తారు. కొన్నిసార్లు అస్వస్థకు గురవుతారు, ఊరెళ్ళి రావడాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎవరో పోవడాలు ఉంటాయి, సంథింగ్. మనకి తెర మీద నటులనే చూస్తాం, ఆలస్యం అవుతుంది. కానీ టెక్నికల్ వైజ్ కూడా వాళ్ళ అటెండెన్స్ పర్ఫెక్ట్గా లేకపోతే మూవీ కొంచెం ఇది అవుతుంది. సో ఎడిటింగ్ టీంలో అలా అని వీడు లేడు కదా అని చెప్పి ఇంకోరికి ఇవ్వరు, సినిమా లీకులు అవుతాయి. సో అందుకని మళ్ళీ వాళ్ళ చేత చేయించుకోవడానికి కొంచెం జరుగుతారనమాట టెక్నికల్ టీం. ఆ తర్వాత అలా జరగడం. మరి అంత ఎందుకు కష్టపడ్డాము, హై క్వాలిటీ సిస్టమ్లు వాడి గబగబా పని చేయించుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు. అట్లాంటివి కూడా ఉన్నాయి. దానికి రేట్లు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు 300 కోట్లు అనుకున్న బడ్జెట్ అప్పుడు 1000 కోట్లు అవుతుంది. అంత అవసరం కూడా లేదు. పోనీలే టైం అయితే అయిందని కొంచెం నిదానంగా చేసుకుంటున్నారు. జాప్యం అయితే జరిగింది. నెక్స్ట్ ఆర్టిస్టుల కోఆర్డినేట్స్. గతంలో మీకు తెలిస్తే కేశవ్ అని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో. ఆ అమ్మాయికి ఏదో అశ్లీల మెసేజ్లు పంపి బెదిరింపు మెసేజ్లు పంపిస్తే బెదిరిపోయి చనిపోయింది అని చెప్పేసి పంచకుట్టాలో నమోదైనటువంటి కేసు. అయితే అందులో అరెస్ట్ అయ్యాడు. దానివల్ల అప్పుడు ఆ టైంలో రామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. ఇతని క్యారెక్టర్ కూడా కీలకమే. మళ్ళీ అందరు ఆర్టిస్టుల డేట్లు కోఆర్డినేట్ అవ్వాలంటే చాలా కష్టం. మహామహులు ఉన్నారు, రావు రమేష్ ఉన్నాడు, జగపతి బాబు గారు ఉన్నారు, మళ్ళీ అనసూయ గారు, సునీల్ గారు, కానీ ఎవరైనా వీళ్ళందరి డేట్లు రావాలంటే మళ్ళీ కష్టమే. ధనుంజయ డేట్లు కానీ. సో కొంచెం మళ్ళీ అవన్నీ సెట్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైంలో ఫహద్ ఫాజిల్ గారి డేట్స్ లేవు. సో మళ్ళీ దీన్ని కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం పడింది. ఇట్లాంటి చిన్న అంశాల వల్ల పుష్ప 2 కొంచెం జాప్యమైంది, అంతమించి ఏం లేదు. అండ్ ఇంకా మీ అందరికీ తెలియని అద్భుతమైన విషయం ఏంటంటే పుష్ప పార్ట్ 3 కూడా ఉంది.
అండ్ ఎట్ ఏ టైం దాని షూటింగ్ కూడా ప్యారల్గా కంప్లీట్ అవుతుంది. ఇది రిలీజ్ చేసిన తర్వాత అది టాకీ పార్ట్ ఆల్రెడీ పూర్తి చేసుకొని నెక్స్ట్ దాన్ని ఓన్లీ మన పోస్ట్ ప్రొడక్షన్ మీదే కూర్చొని కొన్నాళ్ళకి దాన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పి వీళ్ళు అనుకున్నారు. కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి ఒక పాట అయినా చాలా రెస్పాన్స్ వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకో కారణం, దీనికి ఇంకా ఐటమ్ గర్ల్ ఫిక్స్ అవ్వాల. గతంలో ఊ అంటావా మావా ఊ అంటావా సాంగ్ ఎంత హిట్ అయిందో, ఎంత పెద్ద హిట్ అయిందో, అలా మంచి ఇంకో ఐటమ్ గర్ల్ ఇందులో ఉండాలి. ఆల్రెడీ దేవిశ్రీ బాణీలు పూర్తయ్యాయి. దాన్ని నిలబెట్టడానికి ఒక హీరోయిన్ కావాలి. జాన్వీ కపూర్ అన్నారు, తృప్తి దిమ్మి అన్నారు, అండ్ అలాగే కియారా అద్వానీ అన్నారు, ఇంకెంతమందో పేర్లు వచ్చాయి, కానీ ఇంకా ఫిక్స్ అవ్వాల. దానికోసం కూడా జాప్యం జరుగుతుంది. అండ్ క్వాలిటీ విషయంలో సుకుమార్ గారు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు, అది అందరికీ తెలిసిన విషయమే. దాని విషయంలో కూడా ఏ సినిమా అయినా పోస్ట్ పోన్ అయితే ఇన్ని కారణాలు ఉంటాయి తెర వెనకాల. మనం ఏం చూస్తామంటే ఆర్టిస్ట్ డేట్లు ఉన్నాయా లేదా చూస్తాం, కానీ టెక్నీషియన్స్ కూడా అవసరమే. పోస్ట్ ప్రొడక్షన్లో సిస్టమ్ ముందు కూర్చొని పనిచేసే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ చేతే చేయించుకుంటారు ఓ 10 మందిని పెట్టి. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే మళ్ళీ వాడొచ్చేంత వరకు అది ఆగుద్ది. ఆ ప్లేస్లో ఇంకొకటితో చేయించుకోరు, ఎందుకంటే సినిమా లీక్ అవుద్దేమో అని భయం. వాళ్ళకి కూడా 2-3 మరీ తెలిసిన వాళ్ళు అయితే పెట్టుకుంటారు, కానీ ఎవరిని పడితే వాళ్ళని అట్లా పెట్టరు. ఫుటేజ్ విషయంలో చాలా సీరియస్గా తీసుకుంటారు ఇట్లాంటి అంశాలన్నీ. అందుకని చెప్పేసి కొంచెం జాప్యం అవుతూ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ఆ సిస్టమ్స్ కూడా హ్యాంగ్ అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ ఫుటేజ్ ఏదో అయిపోతాం, మళ్ళీ దాన్ని అంతా సరి చేస్తే తప్ప అవి వెనక్కి రావు. సగం పని అయిన తర్వాత ఇంకేదో అయిపోతూ ఉంటాయి. టెక్నికల్గా బోల్డ్ అనే మిస్టేక్స్ జరుగుతాయి, అన్ని దగ్గర అన్నీ సక్రమంగా అయితే ఉండవు. అందుకని చెప్పి జాప్యాలు అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పుష్ప 2 పోస్ట్పోన్ అయింది అంతే. అండ్ ఎవరి వల్ల ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వల్ల పుష్పాని మాత్రం పోస్ట్పోన్ చేసే అవకాశం 100% లేదు. అఫ్కోర్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇలా చేయొచ్చు, అంటే ఆ ఎడిటర్ని కొంటారు, ఆ కెమెరామ్యాన్ని, ఆ డైరెక్టర్లని కొంటారు ఎక్కువ డబ్బులు ఇచ్చి. ఆ సినిమా రిలీజ్ చేయకండి, రిలీజ్ అయితే నీకు ఎంత ఇస్తారు, నీ రెమ్యునరేషన్ 5 కోట్ల, నేను 10 కోట్లు ఇస్తే నువ్వు రిలీజ్ చేయకు. ఇట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. అవి అప్పుడప్పుడు రేర్గా జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో. అంత పగా ప్రతీకారాలు కూడా ఇక్కడ ఎవరికి లేవు. అండ్ ఈ సినిమా పుష్ప 2 పోస్ట్పోన్ అవ్వడం విషయంలో మాత్రం డేట్ల కోఆర్డినేట్ సరిగ్గా లేక అంటే అయ్యో వీళ్ళంతా ఏదో ఆషామాషిగా తీస్తున్నారని కాదు, అనుకున్న టైంలో జరగకపోవడం వల్ల కొన్ని విషయాలు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. టెక్నికల్ ఆస్పెక్ట్లోనే పుష్ప 2 డిసెంబర్ వరకు పొడిగింపబడిందే తప్ప దీంట్లో ఏ తలకాయ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పటివరకు పాటలు వచ్చాయి కదా, ఇక మీదట కూడా ఏదో ఒక చిన్న టీజరో పాటో ఇంకేదో రిలీజ్ అవుతూ ఉంటుంది. డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి మెల్లిమెల్లిగా మధ్యలో ఒకటి పండక్కో పబ్బకో ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. అవన్నీ చూసి ఆనందపడి నెక్స్ట్ ఎలాగూ డిసెంబర్లో రిలీజ్ కాబట్టి ఏప్రిల్లో బండి బర్త్డే ఉంది కాబట్టి ఆ లోపే 100 రోజులు కూడా పూర్తి చేసుకుంటుంది. సినిమా కూడా చాలా బాగా ఆడుద్దనే నమ్మకం అయితే అందరికీ అయితే ఉంది. అండ్ తర్వాత పార్ట్ 3 కూడా రాబోతుంది, దాని షూట్ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా త్వరలో విషయాలు ఒకటొకటి బయటకు వస్తాయి అంతే తప్ప పుష్ప 2 పోస్ట్పోన్ అవ్వడానికి ఏ తలకాయ కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ హీరో కానీ కారణమైతే కాదు.